సూర్యాపేట జిల్లాను రాజకీయాలకి అతీతంగా సర్వంతోముఖాభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నానని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నూతన పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు శనివారం నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ కె నరసింహతో కలిసి రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లాను రాజకీయాలకి అతీతంగా సర్వతోముఖాభివృద్ధి చేసేందుకే నిరంతరం కృషి చేస్తానని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నూతన పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు శనివారం నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ కె నరసింహతో కలిసి రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోలీసులచే గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఎగరవేసి జాతీయ గీతాలాపన, తెలంగాణ రాష్ట్రీయ గీతాలాపన ఆలపించారు. తదుపరి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రియమైన జిల్లా ప్రజలకు, స్వాతంత్ర సమరయోధులకు, ఉద్యమకారులకు, జిల్లా న్యాయమూర్తులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, అనధికారులకు, పాత్రికేయులకు, కార్మిక, కర్షక, విద్యార్థులు ఉద్యమంలో అసువులు బాసిన తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు 80వ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వాములైన ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది మరియు ప్రజలందరినీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఏర్పడిన క్షేత్రస్థాయి పర్యవేక్షణ, శాఖల మధ్య సమన్వయం, ప్రజలతో ప్రత్యక్ష సంబంధం మరియు ఫలితాలపై దృష్టి వంటి మంచి పద్ధతులను జిల్లా పరిపాలనలో కొనసాగించడం జరుగుతోందని తెలిపారు. సమృద్ధిమైన సూర్యాపేట, సమగ్ర తెలంగాణ, శక్తివంతమైన భారతదేశం నిర్మాణంలో మనందరం భాగస్వాములు అవుదాం. మరోసారి సూర్యాపేట జిల్లా ప్రజలందరికీ 80వ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ బి హరిసింగ్, డిఆర్ఓ ప్రేమ్రాజ్, జెడ్పీసీఈఓ శిరీష, డిఆర్డీఓ సన్యాసయ్య, ఆర్డీఓ వేణుమాధవ్, డిఈఓ అశోక్, ఇన్ఛార్జ్ పరిపాలనా అధికారి రమాదేవి, జిల్లా అధికారులు, సిబ్బంది, పాఠశాల విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు నేటి కార్యక్రమ అధ్యక్షులు జిల్లా కలెక్టర్ మరియు మ్యాజిస్ట్రేట్ ముందు పోకండి. శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బాబు
సమ్మాన్ గార్డ్ పర్యవేక్షణ. అభినందనలు తెలియజేస్తూ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు గౌరవ మంత్రివర్యులు. సమ్మాన్ గార్డ్ కమాండర్ శ్రీ డి నరసింహాచారి, డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, MSc OU, promoted as DSP on 29 June 2023, presently working as DSP. అనంతరం గౌరవ మంత్రివర్యులు వేదికకు విచ్చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఒక్కవ సమ్మాన్ గార్డ్ కమాండర్ గార్డ్ ను రెండవ ఇన్ఛార్జ్ కమాండర్ కు అప్పగిస్తారు. First Samman Guard handed over to the charge to the second commandant. ఎర్రపహాడ్ నూతన్ కల్మండల్ గ్రూప్ డాన్స్ పుణ్యభూమి నాదేశ్. గౌరవ మంత్రివర్యులు స్వాతంత్ర సమర యోధులకి సన్మానం చేస్తా ఉన్నారు. మహాత్మా గాంధీ గారి నుంచి రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్యుల చేత స్వీకరిస్తా ఉన్నారు. జిల్లా మంత్రిగా గత 2 ఏళ్ళు 8 నెలల నుంచి గమనిస్తున్నా. మరి ప్రస్తుత జిల్లా కలెక్టర్ తేజాస్ నందలాల్ పవార్ గారు, అదేవిధంగా నరసింహ గారు వారి విధి నిర్వహణలో అద్భుతంగా పనిచేస్తున్నారు. నీతి నిజాయితీతో పనిచేస్తున్నారు, కష్టపడి పనిచేస్తున్నారు. అదేవిధంగా